చేయటం ముఖ్యం కాదు, మనం ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నాం అనేదే ముఖ్యం. ఒక వ్యక్తితో స్నేహం మన వ్యక్తిత్వాన్ని నిలబెట్టేదిగా ఉండాలి. వారి సహచర్యంలో మన పెదవులు ఆనందంతో విచ్చుకోవాలి. ఏమంటారు? మరి ఇద్దరి స్నేహితుల గురించి ఒక స్టోరీ చెప్పుకుందామా ఫ్రెండ్స్? ఒక ఇద్దరు స్నేహితులు ఒక గ్రామంలో జీవించేవారట. వారిద్దరూ కూడా చిన్నప్పటి నుంచి ఎంతో ఫ్రెండ్లీగా, ఎంతో స్నేహంగా, అన్యోన్యంగా ఉంటూ ఉండేవారట. ఎంతటి అన్యోన్యం అంటే ఎదుటి వాళ్ళు చూసి, వాళ్ళిద్దరిని చూసి కుళ్ళుకొనేంతగా అంత అన్యోన్యంగా ఉంటూ ఉండేవారట. అంత స్నేహంగా ఉంటే, అంత ఆప్యాయంగా ఉంటూ ఉండేవారట. వారిద్దరూ కూడా వారికి కావాల్సింది వారు సంపాదించుకుంటూ, వారికి కావాల్సింది తింటూ, ఎంజాయ్ చేస్తూ, అంటే ఒక రకమైనటువంటి ఎంజాయ్ లైఫ్, లగ్జరీ లైఫ్ లాగా ఒక ఎంజాయ్మెంట్ తో జీవిస్తూ ఉన్నారట. అలా జీవిస్తూ ఉన్నప్పుడు, అలా సరదాగా లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నప్పుడు యుక్త వయసు వచ్చింది. యుక్త వయసు రాగానే వారిద్దరూ వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకోగానే బాధ్యత పెరిగింది. అప్పటి వరకు తాము సంపాదించినటువంటి రూపాయిని హ్యాపీగా జలసాలకు ఖర్చు పెడుతూ, తింటూ, త్రాగుతూ, సుఖించుచు అన్నట్లుగా జీవించినటువంటి వారి జీవితంలో ఆర్థిక గండి పడింది. అలాగే ఎలాగోలాగా కుటుంబాన్ని నడిపిస్తూ వస్తున్నారు. తరువాత పిల్లలు పుట్టారు. ఇంకా పిల్లలు కూడా పుట్టడంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ పస్తులు కూడా పడుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఒకరోజు ఇద్దరు స్నేహితులు ఒక చింత చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటూ, అన్నంలో కూర కూడా లేని పరిస్థితులు, కూర కూడా వేసుకుని తినే పరిస్థితులు లేక ఆ చింత చెట్టు కింద కూర్చొని చింత చిగురాకు కోసుకొని ఆ తెల్లని అన్నంలో కలుపుకొని, ఆ చింతాకు, ఆ చింత చిగురు ఆ తెల్లని అన్నంలో కలుపుకొని పుల్లగా ఉండటంతో ఆ అన్నం కలుపుకొని తింటూ ఇలా ఎన్ని రోజులు గడుపుతాం? మనల్ని నమ్ముకొని వచ్చిన భార్య బిడ్డల్ని ఇలా ఇబ్బంది పెట్టడం నాకు మంచిగా అనిపించడం లేదు. మనం ఒక పని చేద్దాం రా, ఎటైనా వెళ్ళిపోయి ఒక 2 సంవత్సరాలు ఎటైనా పారిపోయి ఎంతో కొంత సంపాదించుకొని కూడబెట్టి మళ్ళీ వద్దాం అన్నాడు ఒక స్నేహితుడు. లేదు లేదు లేదు, నువ్వు చెప్పిన ఆలోచన బానే ఉంది, కానీ చెప్పకుండా పారిపోవటం ఎందుకు, చెప్పే వెళ్దాము అన్నాడు. సరే అని ఇద్దరు భార్యలతో విశ్లేషించారు. ముందు వారిద్దరూ కూడా కొంచెం ఒప్పుకోకపోయినప్పటికీ చివరికి వారిద్దరూ ఒప్పుకొని, సరే వెళ్ళండి, కానీ 2 సంవత్సరాల తర్వాత క్షేమంగా తిరిగి రండి, ఇక్కడ మా గురించి మీరు ఆలోచించవద్దు, మేము ఏదో ఒక రకంగా బ్రతుకుతాము, పిల్లల్ని కూడా చూసుకుంటాము అని చెప్పి వారిద్దరూ కూడా హృదయపూర్వకంగా పంపించారు. సరే అని ఇద్దరు స్నేహితులు బయలుదేరారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. చెరొక బ్యాగు వేసుకొని బయలుదేరారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఆ ఊళ్ళోకి వచ్చినటువంటి బస్సు ఎక్కారు. ఎక్కి ఇద్దరు కూర్చున్నారు. మనం బయలుదేరినైతే బయలుదేరాం, కానీ ఎక్కడికి వెళ్దాం అన్నాడు ఆ స్నేహితుడు. ఈ బస్సు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్దాం, మరి మనం ఎలా బ్రతుకుదాం, ఏం చేద్దాం అని అడిగితే, అవును కరెక్టే కదా, సరే అని ఒక నోట్స్, ఒక పెన్ను తీసుకొని డూస్ డోంట్స్, చేయవలసినవి చేయకూడనివి అని 2 లిస్టులు రాసుకున్నారు. అరే, మన చేతికి వచ్చిన పని ఏదైనా సరే, మన చేతికి వచ్చిన పని మనం వెంటనే వెళ్ళగానే మనకి ఎవ్వరూ పని ఇవ్వరు కనుక, మనకి చేతికి వచ్చినటువంటి పని, మనకు అందుబాటులో ఉన్న పని ఏదైనా సరే మనం చేద్దాం అని డూస్లో రాసుకున్నారు. అలాగే మనం వెంటనే వెళ్ళి గది తీసుకోవాలి అంటే ఎక్కువ అద్దెలు కట్టాల్సి వస్తుంది, కాబట్టి షేరింగ్ రూమ్లో ఉందాము అని అలా రాసుకున్నారు. తర్వాత మనకి బట్టలు కొనుక్కునే అలవాటు ఉంది కదా, కానీ 2 సంవత్సరాల వరకు కూడా మన లగ్జరీ లైఫ్ని పక్కన పెడదాం, మనం కొన్నిటిని త్యాగం చేసుకుందాం. మనకి మాంసాహారం ఇష్టం, అలాగే మందు తాగటం ఇష్టం,
అలాగే ఎప్పటికప్పుడు కొత్తగా నూతన వస్త్రాలు ధరించడం ఇష్టం కదా. వీటన్నిటినీ కూడా మనం త్యాగం చేద్దాం. 2 సంవత్సరాల వరకు మనం నిగ్రహించుకొని త్యాగం చేద్దాము అని చెప్పి ఇద్దరు చేయవలసినవి చేయకూడనివి ఇద్దరు కూడా కొన్ని అనుకొని రాసుకున్నారు. అలా కొంత దూరం ప్రయాణం అయిన తర్వాత మనం ఇద్దరము కలిసి ఒకే చోటికి వెళ్ళి పని ఇవ్వమంటే ఎవరిస్తారు? ఒకరికంటే ఎలాగోలాగా ఇస్తారు, కానీ ఇద్దరికి అంటే కష్టమేమో. ఒక పని చేద్దాం, నువ్వు నీ దారిన వెళ్ళు, నేను ఈ దారిన వెళ్తాను, కానీ గుర్తుంచుకో 2 సంవత్సరాల తర్వాత మాత్రం మన ఊరికి వచ్చి మనం కలుసుకోవాలి అని డిసైడ్ అయిపోయారు ఆ ఇద్దరు స్నేహితులు. సరే అని చెప్పి ఇద్దరు చెరో చోట దిగి వెళ్ళిపోయారు. అలా కొంతకాలం గడుస్తూ ఉంది. వారికి చేతికి దొరికినది, వారికి అవకాశం ఉన్న పని చేస్తూ గడుపుతూ ఉన్నారు. అలా గడుపుతూ ఒక నెల గడిచిపోయింది. నెల గడిచిపోయిన తర్వాత వారి చేతికి జీతం వచ్చింది. ఆ ఖర్చు పెట్టవలసినది ఇంతే ఉంది, కానీ జీతం ఇంత ఉంది. ఆనందంతో చాలా ఉప్పొంగిపోయి పొదుపు చేద్దామని చెప్పి పొదుపు చేయటం నేర్చుకున్నారు. ఇద్దరు కూడా పొదుపు చేస్తూ వస్తున్నారు. ప్రతి నెల కష్టపడటం, ఆ డబ్బులో కొంత దాచుకోవటం, తమకి ఏదైనా తినాలి తాగాలి అనిపించినా నిగ్రహించుకోవటం, కష్టపడి ఆ డబ్బును కూడబెట్టడం నేర్చుకున్నారు. అలా 6 నెలలు గడిచిపోయింది. ఎలాగైతేనే కొంత డబ్బు కూడబెట్టిన డబ్బుతో ఒక స్నేహితుడి సలహాతో ఒకరేమో ల్యాండ్ కొన్నారు, మరొకరేమో షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళ అదృష్టం బాగుందేమో అది డబల్ అయింది. సంవత్సరం తిరిగేసరికి అది డబల్ అయింది. అలా ఇద్దరు స్నేహితులు మంచి పొజిషన్కి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మంచి పొజిషన్కి వస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో ఒక స్నేహితుడు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఒక కొలీగు తన కూతురి వివాహం చేస్తూ అతను సౌండ్ పార్టీ అవటంతో ఒక మంచి భోజనం ఏర్పాటు చేశాడు. అంటే మాంసాహార భోజనం ప్లస్ మందు 2 ఉన్నటువంటి మంచి భోజనం ఏర్పాటు చేశాడు. ఇతడు రోజు నిగ్రహించుకుంటూ ఏమీ తినకుండా ఉంటున్నాడు కదా, అని మంచి మాంసాహారం, మంచి భోజనం దొరుకుతుంది, మంచి మందు దొరుకుతుంది, వెళ్దామా వద్దా అని ఆలోచించుకుంటూ, సరే మనం పెట్టుకున్న కండిషన్ ఏంటంటే మనం కొనుక్కొని తినకూడదు, ఆదా చేయాలి, కానీ ఇతరులు పెడితే తినొచ్చు కదా, మనకేమీ డబ్బు కాదు కదా అని ఆలోచించుకొని వెళ్ళటానికే ఇష్టపడి వెళ్ళాడు. అక్కడ రకరకాలుగా మాంసాహారపు పదార్థాలు, అలాగే మందు, క్వాలిటీ మందు దొరకటంతో చక్కగా ఆహారాన్ని భుజించి మందు తాగి తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఆ రోజు తినటంతో తెల్లారి మళ్ళీ ఆ మందు మీదకి ఏదైతే ఆ మాంసాహారం నాన్ వెజ్ తిన్నాడో మరలా దాని మీదకి పీకి, ఏంటి జీవితం, ఎన్ని రోజులు ఇలా కష్టపడాలి, తిప్పి కొడితే రోజుకి 50 రూపాయలు కాదు నాన్ వెజ్, తెచ్చుకొని తిందాం, మిగిలినవి దాచిపెడదామని ఆలోచన వచ్చి ప్రతిరోజు నాన్ వెజ్ తీసుకొని తినటం మొదలు పెట్టాడు. అలా నాన్ వెజ్ తింటూ ఉంటే అది కిక్కివ్వటం లేదు. ఎందుకంటే మందు అలవాటైపోయిన ప్రాణానికి మందు కూడా తాగాలి అనే ఆలోచన వచ్చి మరలా మందు తాగటం మొదలు పెట్టాడు. మరొక స్నేహితుడేమో ఎంతో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ ఆ వచ్చినటువంటి డబ్బులతో ఒక మంచి ఇల్లు కొని ఒక ఉన్నతమైన పొజిషన్కి వచ్చాడు. అలా 2 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ ఉన్నతమైన పొజిషన్కి వచ్చినటువంటి స్నేహితుడు ఊర్లోకి వచ్చాడు. 2 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ తన స్నేహితుడు రాలేదు. ఒక 10 రోజులు చూశాడు, 20 రోజులు చూశాడు, నెల రోజులు చూశాడు. ఎంత చూసినప్పటికీ కూడా తన స్నేహితుడు రాకపోవటంతో బాధతో మరలా బయలుదేరాడు. ఆ స్నేహితుడు ఎక్కడ ఉన్నాడు అని ఎంక్వైరీ చేసినా తనకి ఎక్కడున్నాడో ఏమీ జాడ తెలియలేదు. ఒకరోజు దేవుడికైనా మొరపెడదాము, తన స్నేహితుడిని చూపించమని, అసలు బ్రతికి ఉన్నాడో లేదో కూడా తెలియదు అని తన స్నేహితుడిని చూపించమని దేవుడినైనా అడుగుదాము అని ఆ దేవాలయపు మెట్లు ఎక్కి దేవుణ్ణి కోరుకొని దిగి వస్తూ ఉండగా అక్కడ అడుక్కునేవాడు ఒకడు
చేయి చాపటంతో అతనికి డబ్బులు ఇస్తూ అతడు తన స్నేహితుడే అని గుర్తుపట్టి, అరే ఏంటిది ఇలాంటి పొజిషన్లో ఉన్నావు, ఇలా అడుక్కు తింటున్నావేంటి అని చెప్పి బాధతో అతని కౌగిలించుకొని తీసుకొస్తాడు. తన స్నేహితుడు కట్టించినటువంటి ఆ ఇంటిని ఎంత చూస్తూ అతను చాలా ఆశ్చర్యపోతూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నువ్వు మంచి పొజిషన్కి వచ్చినటువంటి తన స్నేహితుడిని అభినందిస్తాడు ఈ స్నేహితుడు. అరే నువ్వు ఎలా ఈ పొజిషన్కి వచ్చావు, నువ్వు సంపాదించలేదా, మనం అనుకున్నటువంటివి ఫాలో అవ్వలేదా అని అడుగుతాడు ఈ స్నేహితుడు. లేదు నేను ఫాలో అయ్యాను, చక్కగా డబ్బు కూడా పెట్టాను, కానీ వ్యాపారం మొదలు పెట్టాను, ఆ వ్యాపారంలో నాకు లాస్ వచ్చింది, దానివల్ల ఇలాంటి పొజిషన్కి నేను రావాల్సి వచ్చింది అని ఈ స్నేహితుడితో చెప్తాడు. నిజం చెప్పకుండా ఈ స్నేహితుడు చెప్తాడు. సరేరా ఏదైతే అదైందిలే, ముందు నువ్వు నాకు కనపడ్డావు అదే చాలు అని చెప్పి మనకి అవుట్ హౌస్ ఉంది. ఆ అవుట్ హౌస్ లో ప్రస్తుతానికి ఒక వారం రోజులుండు, ఆ తర్వాత ఏదో ఒకటి చూద్దామని చెప్పి ఆ స్నేహితుడిని తీసుకెళ్లి అవుట్ హౌస్ లో ఉంచుతాడు. ఉంచిన తర్వాత ప్రతిరోజు చక్కటి ఆహారం, అతను తినటానికి మంచిగా నాన్ వెజ్, మంచి ఆహారం, శాకాహారం, మంచి కూరలతో మంచి ఆహారంతో అతనికి వెజ్ పంపిస్తూ ఉంటాడు. అతడు ఒక వారం రోజులు 10 రోజులు అలా తింటూ ఉంటాడు. కానీ ఒక రోజు నాన్ వెజ్ మీద పీకుతూ ఉంటుంది. ఆ భోజనం తీసుకొచ్చిన వ్యక్తితో, ఏమయ్యా ప్రతిరోజు శాకాహారమే తీసుకొస్తున్నావు, మాంసాహారం లేదా, అది తీసుకురావడం లేదు అని అడిగాడు. ఇతను వెళ్ళి అతని స్నేహితునితో చెప్పాడు. సరే అని చెప్పి ఒక వారం రోజులు మాంసాహారం పంపించాడు. ఆ తర్వాత మందు మీద పీకి, ఏమయ్యా మందు తీసుకురావచ్చు కదా అని ఆ తీసుకొచ్చిన వ్యక్తితో చెప్పగానే ఆ స్నేహితుడు వెళ్ళి ఈ స్నేహితుడితో చెప్పాడు. సరే నేను మాట్లాడతానులే అని చెప్పి అతనితో చెప్పి ఒక రోజు వీలు చేసుకొని ఈ స్నేహితుడి దగ్గరికి వస్తాడు. ఆ స్నేహితుడు అప్పుడు పిచ్చాపాటి మాట్లాడుకున్న తర్వాత సరే రేపటి నుంచి మంచి భోజనం పంపిస్తానులే అని చెప్పి మాట్లాడి అతని స్నేహితునితో మాట్లాడి వెళ్ళిపోతాడు ఈ స్నేహితుడు. తెల్లారి పొద్దున పూట భోజనం పంపిస్తాడు. అందులో ఉత్తన్నం, తెల్లన్నం మాత్రమే పంపిస్తాడు. ఇక కర్రీస్ కానీ మాంసాహారం కానీ ఏది పంపించడు. ఇదేమిటి ఉత్తన్నమే తీసుకొచ్చావు, కూరలు ఏం పంపించలేదా అని అడిగితే, లేదండి మీ స్నేహితుడు ఇంటి ముందు ఉన్నటువంటి చింత చిగురు చెట్టు ఉందట, ఇంటి ముందు ఆ చెట్టు చిగురు కోసుకొని ఈ ఆహారంలో కలుపుకొని భుజించమని చెప్పారు అన్నాడట. ఏంటి అలా చెప్పాడా వాడు అని, సరే అప్పటికి బాగా ఆకలి అవుతుండటంతో సరే అని చెప్పి ఇంటి ముందు ఉన్నటువంటి ఆ చింత చిగురు చెట్టు ఆకులు కోసుకొని భోజనం చేస్తూ ఉన్నాడట. అలా వారం రోజులు తెల్లన్నమే పంపించటం, ఆ చింత చిగురు కోసుకొని తినటం అలా చేస్తూ ఉన్నాడట. కానీ వారం రోజుల తర్వాత ఆ చెట్టుకున్నటువంటి ఆకు కూడా అయిపోయిందట. అప్పుడు మరలా ఈ స్నేహితుడితో కబురు పంపాడు. ఆ చెట్టు ఆకు అయిపోయింది, మరి ఏం తినాలి, ఎందుకు ఇలా చేస్తున్నావు అని బాధ వ్యక్తం చేస్తున్నాడు అని చెప్పగానే, సరే నేను కలుస్తాలే అని చెప్పి మరలా ఈ స్నేహితుడి దగ్గరకు వచ్చి, ఓకేరా ఆ చెట్టు ఆకు అయిపోయింది కదా, అవుట్ హౌస్ వెనకమాల ఒక పెద్ద చెట్టు ఒక తోటే ఉంది, చింత చిగురు తోటే ఉంది, అది మనదే, నీకెంత ఆకు కావాలనుకుంటే అంత ఆకు కోసుకో అన్నాడట. సర్లే అని స్నేహితుడు ఏమి మాట్లాడలేక, తన స్నేహితుడిని ఎదురు అడగలేక, మరి నాన్ వెజ్ పంపించచ్చు కదా అని ఎదురు అడగలేక, అతను ఏది పెడితే అది తినాలి, అలా అడగకూడదు అని చెప్పేసి సరే అని చెప్పి ప్రతిరోజు ఆ తోటలో ఉన్నటువంటి చెట్టు నుంచి చిగురు కోసుకోవటం తినటం చేస్తూ ఉన్నాడట. అలా గడిచిపోతుంది. ఒకరోజు మరలా స్నేహితుడు వీలు చేసుకొని స్నేహితుడి దగ్గరకు వచ్చి, అరే ఎలా ఉన్నావు అని అడిగి, మరి నువ్వు అసలు సంగతి నాకు చెప్పలేదు, ఎక్కడ ఉన్నావు, ఏం చేసావు, ఎలా బ్రతికావు, నీతో మాట్లాడటానికి నాకు టైం దొరకలేదురా, ఈ రోజు టైం దొరికింది, నీతో మాట్లాడాలని వచ్చాను, మరి నువ్వు ఎలా గడిపావు, ఇన్ని రోజులు ఎలా గడిపావు తెలుసుకుందామని వచ్చాను అని ఈ స్నేహితుడితో చెప్పగానే ఈ స్నేహితుడు అన్నాడట, చెప్పాను కదరా వ్యాపారంలో లాస్ వచ్చిందని, అందుకే నష్టపోయాను, కూడబెట్టిందంతా ఒకేసారి పోగొట్టుకున్నాను అన్నాడట.
అరే ఇప్పుడు కూడా నా దగ్గర నిజం దాస్తున్నావు కదా, ఎందుకు ఇలా నిజం దాస్తున్నావు? నువ్వు నిజం చెప్పాలనే నేను చింత చిగురుతో నీకు ఆహారం పెట్టించాను. అరే ఒకప్పుడు గుర్తొచ్చిందా? ఒకప్పుడు చింత చిగురు చెట్టు కింద కూర్చొని మనం అన్నంలో ఈ ఆకు కలుపుకుంటూ మన భార్య బిడ్డల్ని పోషించడానికి మన దగ్గర డబ్బులు లేక మనం ఇద్దరము ఎంతో కొంత సంపాదించాలి అని చెప్పి 2 సంవత్సరాల క్రితం మనం బయటకు వచ్చేసాము. అలాంటిది ఎంతో కష్టపడాలి, ఎన్నో నిగ్రహించుకోవాలి అని మనం ముందే చెప్పుకున్నాము. ముందే అన్నిటికీ తాడుకోవాలని చెప్పి ముందే చెప్పుకున్నాం కదా. మరి ఎందుకు నువ్వు ఇలా చేసావు అని అడిగితే ఆ స్నేహితుడు బోరున ఏడుస్తూ, నిజమేరా, ఒకనాడు మా కొలీగ్ ఇలా తన బిడ్డ వివాహానికి పిలిచాడు, అక్కడ మాంసాహారం భుజించాను. ఒక స్నేహితుడేమో మందు తాగుదాం రా అని పిలిచాడు, అక్కడ మందు తాగటానికి వెళ్ళాను. అలా అలవాటైపోయింది, నిగ్రహించుకోలేకపోయాను. అలా చెడు స్నేహితులకి, చెడు అలవాట్లకి లోనైపోయి నేను ఉన్నదంతా పోగొట్టుకున్నాను అని ఆ స్నేహితునితో చెప్తూ బోర్న ఏడ్చాడట. చూసారా ఫ్రెండ్స్, యవన కాలంలో తినుచూ త్రాగుచూ సుఖించుచూ ఉంటే మన జీవితాలు ఎలా నాశనం అయిపోతాయో ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే నిగ్రహ శక్తి కలిగి ఉండాలి. ఈ స్నేహితుడేమో తాను అనుకున్న విధంగా నిగ్రహ శక్తి కలిగి చక్కగా తను అనుకున్న ప్లాన్ ప్రకారం ఆదా చేసుకుంటూ పొదుపు చేసుకుంటూ ఒక ఉన్నతమైన పొజిషన్కి రాగలిగాడు. ఇతను నిగ్రహించుకోలేక తనకున్నదంతా పోగొట్టుకొని మరలా మొదటి స్థితికే వచ్చాడు. సో ఫ్రెండ్స్, ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము నిగ్రహ శక్తి కలిగి ఈ యవ్వన సమయంలోనే మనము కనుక సంపాదించగలిగితే, కూడబెట్టుకోగలిగితే మన జీవితం చాలా బాగుంటుంది.